మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం అక్షరం పాఠంలోని భాషాంశాలు, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా 5వ పేజీలో ఉన్నటువంటి భాషాంశాలు చూద్దాం. కింది పదాలకు అర్థాలను జతపరచండి. ఇక్కడ 4 పదాలు ఇచ్చాడు. గవాక్షం, తావు, గుండె, ఇలా. ఇటు పక్కన 4 అర్థాలను ఇచ్చాడు. నేల, హృదయం, కిటికీ, స్థానం. ఇప్పుడు ఏ పదానికి ఏ అర్థమో మనం జతపరచాలి. మనం పాఠంలో చెప్పుకున్నప్పుడు విన్నారు కదా మీరు. చెప్పండి. గవాక్షం అంటే కిటికీ, తావు అంటే స్థానం, గుండె హృదయం, ఇలా నేల. అర్థమైంది కదా. తర్వాత చూడండి, కింద ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు, పర్యాయ పదాలు రెండు ఒకటే. వాక్యాలలో గుర్తించి రాయండి. సమానార్థక పదాలు అన్నా పర్యాయ పదాలు అన్నా ఒకటే. ఏమిటి దీని ప్రత్యేకత? పదాలు వేరే ఉంటాయి కానీ అర్థం మాత్రం ఒకటే ఉంటుంది. అలాంటి వాటిల్ని సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలని అంటారు. ఒకటోది చూడండి. శరీర శుభ్రతను పాటించాలి, తనువును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందులో పర్యాయ పదాలు ఏమున్నాయి? అక్కడ కాయం అని ఇచ్చాడు కదా. కాయం అంటే శరీరం, తనువు. పై వాక్యంలో కూడా అవే ఉన్నాయి కదా, శరీరం, తనువు. ఆ పదాలనే ఇక్కడ రాసుకోవాలి గీత మీద. రెండవది, నేత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి, నయనాలు లేనిదే లోకాన్ని చూడలేము. కన్ను, నేత్రం, నయనం. నేత్రం, నయనం మనం వాక్యంలో నుంచి తీసుకుని ఇక్కడ రాయాలి. మూడవది, అమ్మను మించిన దైవం లేదు, మాతను పూజించాలి. తల్లి, అమ్మ, మాత వాక్యంలో ఉన్న పదాలు. తర్వాత కింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి అన్నారు కదా. అక్కడ ప్రకృతి వికృతి పదాలన్నీ కలిపేసి ఇవ్వటం జరిగింది. నిదుర, అమ్మ, రాత్రి, ముద్దర, అంబ, అక్కరము, నిద్ర, రాతిరి, అక్షరము, ముద్ర. ఈ పదాలలో ఏవి ప్రకృతి పదాలు, ఏవి వికృతి పదాలు అనేది విడదీసి మనం రాసుకోవాలి. నిదుర అనేది వికృతి పదం, దానికి ప్రకృతి పదం ఏమిటి? నిద్ర. కాబట్టి ప్రకృతి అనే దాని కింద నిద్ర అనే పదం రాసి వికృతి కింద నిదుర అనేది రాయాలి. అలాగే ప్రకృతి పదాలు అంబ, రాత్రి, ముద్ర, అక్షరము. వీటికి అంబ, అమ్మ, రాత్రి, రాతిరి, ముద్ర, ముద్దర, అక్షరము, అక్కరము. ఇలా చక్కగా తప్పులు లేకుండా రాసుకోండి. 6వ పేజీలో చూడండి. కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. 4 ఇచ్చాడు కదా అక్కడ. నేను తల్లిదండ్రులను డాష్ అనేసి చుక్కలతో గీత ఇచ్చాడు. కింద 2 ఇచ్చాడు చూడండి. ఎల్లప్పుడూ గౌరవిస్తాను, కొంచెం గౌరవిస్తాను. మనం తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తామా లేకపోతే కొంచెమే గౌరవిస్తామా? ఎల్లప్పుడూ గౌరవిస్తాము. కాబట్టి కింద గీత గీసినటువంటి పదాలను ఈ చుక్కల గీత మీద మీరు చక్కగా తప్పులు లేకుండా రాసుకోండి. అప్పుడు మొత్తం కలిపి చదివితే ఏమవుతుంది? నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. రెండవది, నేను కష్టపడి చదువుతాను, చేతులు శుభ్రంగా కడుగుతాను, మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను. తర్వాత చూడండి, కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ, అక్షరాలు. మన జీవితానికి అక్షరాలు మార్గదర్శకాలు. సొంత వాక్యాలు అంటే ఏమిటి? పుస్తకంలో ఉన్నది కాకుండా మనకి మనం సొంతంగా ఒక వాక్యాన్ని అక్కడ ఇచ్చిన పదాన్ని ఉపయోగించి రాయగలగాలి. దాన్నే సొంత వాక్యాలు అని అంటారు. మనకి ఒకటి ఉదాహరణ చూపించారు కదా, అక్షరాలు అని చెప్పి. మన జీవితానికి అక్షరాలు మార్గదర్శకాలు. 1వ పదం చూడండి, నిరంతరం. నిరంతరం అంటే ఎల్లప్పుడూ అని అర్థం. నిరంతరం కష్టపడాలి, నిరంతరం చదువుతూనే ఉండాలి, నిరంతరం సత్యాన్నే మాట్లాడాలి. ఇలా ఏదైనా మనం రాసుకోవచ్చు. అనుబంధం
అనుబంధాన్ని పెంచుకోవాలి, అనుబంధాన్ని తుంచుకోకూడదు. ఇలా మనం సొంతంగా ఏ వాక్యమైనా సరే రాసుకోవచ్చు. మూడవ పదం కంబళి. చలికాలంలో కంబళి కప్పుకోవాలి లేదా చలికాలంలో కంబళి కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది. నాలుగవది నిద్రాభంగం. నిద్రాభంగం అంటే నిద్రని చెడగొట్టడం, నిద్రని భంగపరచటం. ఎవ్వరికి నిద్రాభంగం చేయరాదు. అక్కున చేర్చుకొను. ఐదో పదం మా అమ్మ నన్ను అక్కున చేర్చుకుంటుంది. అక్కడ చూడండి చిత్రంలో అమ్మ తన బిడ్డని అక్కున చేర్చుకుంది, చక్కగా ప్రేమగా ఆప్యాయంగా ఎత్తుకుందనమాట. దాన్నే అక్కున చేర్చుకుంది అని అంటారు. తర్వాత చూడండి, కింది వాక్యాలు ఆధారంగా మన బంధుత్వాలను గళ్ళలో నింపండి. ఇక్కడ మనకిచ్చినటువంటి వాక్యాల ఆధారంగా పక్కనే ఉన్నటువంటి ఖాళీ గడులలో వాటికి సంబంధించినటువంటి పదాలని మనం రాయాలి. అడ్డం అని దాంట్లో 3 వాక్యాలు ఇచ్చాడు కదా, చూడండి. అంటే అడ్డంగా 1 అనే బొమ్మ వేసిన దగ్గర అడ్డంగా రాయాలి. తల్లికి ఇంకొక పేరు ఏంటి? తల్లికి ఇంకొక పేరు అమ్మ అని అంటాం, లేదు మాత అని కూడా అంటాం. కానీ మనం ఏది రాస్తే కింద నిలువుగా రాయడానికి కూడా అదే అక్షరం పనికొస్తుందా లేదా అనేది చూసుకుని రాయాలి. మనం ఇక్కడ మాత అని రాసామనుకోండి, నిలువులో 1 ఏమిచ్చాడు? తల్లిగారి తల్లిని ఏమని పిలుస్తారు? మన అమ్మ యొక్క అమ్మని ఏమంటాం? మనం అమ్మమ్మ అంటాం కదా. మరి మాత అని రాస్తే అక్కడ అమ్మమ్మ అని రాయటానికి సరిపోదు. అక్కడ కూడా మొదటి అక్షరం ఆ ఉండాలి నిలువుగా, అడ్డంగా ఉన్న పదంలో కూడా ఆ ఉండాలి. కాబట్టి అమ్మ అని రాస్తే ఇటు అడ్డం తల్లికి ఇంకొక పేరు అమ్మ అవుతుంది, నిలువులో అమ్మమ్మ అనే పదం రాయటానికి కూడా సరిపోతుంది. కాబట్టి 1వ గడిలో ఇటు అడ్డంగా అమ్మ, నిలువుగా అమ్మమ్మ అని రాసుకోవాలి. తర్వాత 2వది తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తాం మనం? పిన్నమ్మ లేదా పిన్ని అంటాం. ఇక్కడ 3 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి పిన్నమ్మ అని రాసుకోవాలి. నిలువులో 2వ వాక్యం ఏముంది? తండ్రి గారి తల్లిని ఏమని పిలుస్తారు? తండ్రి గారి తల్లిని నాన్నమ్మ అని పిలుస్తాం కదా. అక్కడ 2వ పదంలో ఇక్కడ నా అనేది మధ్యలో అక్షరం పిన్నమ్మలో నా కలిసింది కదా, తర్వాత నాన్నమ్మ అని ఆ అక్షరంతో కలిపి రాసుకోవాలి. తర్వాత అడ్డం 3వ వాక్యం తల్లిగారి అక్కను ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తాం మనం? పెద్దమ్మ అని అంటాం. 3వ దాంట్లో తండ్రి గారి అక్కని లేదా చెల్లిని ఏమని పిలుస్తారు? ఇది తిరగబడింది అన్నాడు. అంటే కింద నుంచి పైకి అత్తమ్మ అని రాసుకుంటాం. పిన్నమ్మలో మా ఉంది కదా, కింద నుంచి ఆ త రాస్తే ఆ మా కూడా కలుపుకుని అత్తమ్మ అవుతుంది. కిందనేమో పెద్దమ్మ. చూడండి చక్కగా మొత్తం నింపేశాం కదా మనం. ఇప్పుడు తర్వాత పేజీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 7వ పేజీలోని వ్యాకరణాంశాలు చెప్పుకుందాం. పూర్వపదం, పరపదం. పూర్వపదం అంటే సంధిని విడతీసినప్పుడు మొదటి పదాన్ని పూర్వపదం అని అంటారు. ప్లస్ తర్వాత ఉన్నటువంటి 2వ పదాన్ని పరపదం అని అంటారు. సంధిలో 2 పదాలు ఉంటాయి. ప్లస్కు ముందున్నదాన్ని పూర్వపదం, ప్లస్కి తర్వాత ఉన్నదాన్ని పరపదం అని అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి, కింది వాక్యాలను గమనించండి, గీత గీసిన పదాలను విడదీయండి. మొదటి వాక్యం చూడండి, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దాంట్లో ప్రేమించుమన్నా పెంచుమన్నా ఆ 2 కూడా సంధి పదాలు. 2వ వాక్యం భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. దీంట్లో రామయ్య సంధిపదం. చదువు నేర్పే గురువులకిదే మా వందనం. గురువులకిదే. 4వది శ్రీశైల మల్లన్న కోరిన కోర్కెలు తీర్చే దైవం మల్లన్న. 5వది సింహాద్రి అప్పన్న నమ్మిన భక్తులకు కొండంత అండ. ఇక్కడ అప్పన్న. ఈ 5 కూడా కింద మళ్ళీ వాటి పదాలు ఇచ్చాడు చూడండి. ఉదాహరణ రామయ్య = రామ ప్లస్ అయ్య, రామయ్య. అలాగే మనం పైన చెప్పుకున్న గీత గీసిన పదాలన్నీ కూడా
కింద విడదీయాలి. సంధి పదాలు కదా, వాటిని విడదీయాలి. చూడండి. ప్రేమించుమన్న, ప్రేమించుము ప్లస్ అన్న. పెంచుమన్న, పెంచుము ప్లస్ అన్న. గురువులకిదే, గురువులకు ప్లస్ ఇదే. అప్పన్న, అప్ప ప్లస్ అన్న. మల్లన్న, మల్ల ప్లస్ అన్న. ఈ పదాలన్నీ గమనించారా మీరు? ఒకసారి చూడండి. పై ఉదాహరణలను గమనించండి. వీటిలో స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు ఉన్నట్లు గుర్తించారు కదా. ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వపదం అని పేరు, రెండవ పదానికి పరపదం అని పేరు. ఇక్కడ ప్లస్కి ముందు, ప్లస్కి తర్వాత మొత్తం 2 పదాలు ఉన్నాయి కదా. ప్లస్ తీసేసినా సరే 2 పదాలు కూడా విడివిడి అర్థాలు కలిగి ఉంటాయి. ప్రేమించుము అన్న, ప్రేమించుము అంటే ఏమిటి? ప్రేమించు అని చెప్పటం. అన్న అంటే అన్నయ్య అని అర్థం. మొత్తం కలిపితే ప్రేమించుమన్న అని ఒకటే పదం అయింది. కానీ విడదీస్తే ఏ పదానికి ఆ పదం వేరే అర్థాన్ని కలిగి ఉందన్నమాట. అలా కలిగి ఉన్నప్పుడే ముందు పదాన్ని లేదా మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని అంటారు. అర్థమైంది కదా. తర్వాత పూర్వస్వరం, పరస్వరం. పైనేమో పూర్వపదం, పరపదం అంటే పదాలకు సంబంధించినది. ఇక్కడ పూర్వస్వరం, పరస్వరం. స్వరం అంటే అక్షరం అని అర్థం. కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అన్నారు. గీత గీసిన పదం ఏది ఇందులో? దేశమంటే. రెండవది, గాంధీజీ లేఖలు మనకందరికీ ఆదర్శం. మనకందరికీ అనేది సంధి పదం. ప్రపంచమందు భారతీయులు చాలా దేశాల్లో ఉన్నారు. అల్లూరి, టంగుటూరి వంటి వారంతా స్వాతంత్ర్య సమరయోధులు. అమూల్యమైన పుస్తకాలకు నిలయం గ్రంథాలయం. ఈ వాక్యాలన్నీ గమనించారు కదా. ఇప్పుడు ఈ వాక్యాలలో ఉన్నటువంటి సంధి పదాలని విడదీసి రాయాలి. ఉదాహరణ, దేశమంటే, దేశము ప్లస్ అంటే, దేశమంటే. పై ఉదాహరణలో పూర్వపదం చివరలో ఉన్నటువంటి ము అనే అక్షరాన్ని విడతీస్తే మ్ ప్లస్ ఉ అవుతుంది. ఆ రెండింటినీ కలిపితేనే ము అనే అక్షరం ఏర్పడుతుంది. ఇలా పూర్వపదం చివర ఉన్నటువంటి ఉ అనే అచ్చును, పూర్వపదం చివర అంటే ఏంటి? ప్లస్కి ముందున్నటువంటి అక్షరంలో కలిసి ఉన్నటువంటి ఉ అనే అచ్చుని పూర్వస్వరం అని అంటారు. అలాగే పరపదమైన, పరపదం అంటే ఏమిటి? ప్లస్ తర్వాత ఉన్నటువంటి పదంలో అంటే అని ఉంది కదా. అంటే అనే పదంలోని మొదటగా ఉన్న అచ్చు ఆ, దీనినే పరస్వరం అని అంటారు. చూడండి, ప్లస్కి ముందున్న అక్షరంలో కూడినటువంటి దాన్ని పూర్వస్వరం అంటారు. ప్లస్ తర్వాత ఉన్నటువంటి పదంలో ఉన్న మొదటి అక్షరాన్ని పరస్వరం అని అంటారు. అచ్చులని స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని కూడా అంటారు. కింది పదాలను గమనించండి. పూర్వ, పర స్వరాలను గుర్తించి రాయండి. సంధి పదం, విడదీయటం, పూర్వస్వరం, పరస్వరం. ఈ 4ంటిని కూడా ఇప్పుడు మనం గుర్తించి రాయాలి. సంధి పదం ఏముంది? మొదటిది మనకందరికీ. దాన్ని విడదీస్తే మనకు ప్లస్ అందరికీ. దాంట్లో పూర్వస్వరం అంటే మనకు అనే దాంట్లో ఏముంది? పూర్వస్వరం కు. కూలో క్ ప్లస్ ఉ ఉంది కాబట్టి దాంట్లో పూర్వస్వరం ఊ అవుతుంది. పరస్వరం ప్లస్ తర్వాత ఏముంది? అక్షరం ఆ ఉంది కదా, పరస్వరం ఆ అవుతుంది. రెండో పదం ప్రపంచమందు. ప్రపంచము ప్లస్ అందు. మూలో కూడా ప్లస్ ఊ. మనం ముందు చెప్పుకున్నాం కదా, పూర్వస్వరంలో ఊ ఉంది, పరస్వరంలో ఆ ఉంది. వారంతా, వారు ప్లస్ అంతా. దీంట్లో కూడా అంతే, రూలో ర్ ప్లస్ ఊ ఉంది కాబట్టి పూర్వస్వరం ఊ అవుతుంది, పరస్వరం ఆ అవుతుంది. దీన్నే సంధి జరగటం అని అంటాం. తర్వాత చూడండి, కింది వాక్యాలను చదవండి. 4 వాక్యాలు ఇచ్చాడు చూడండి. కృష్ణుడతడు
మహాభారతానికి సూత్రధారి. దుర్యోధనుడెక్కడా అంటూ భీముడు గర్జించాడు. సీత పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది. చిన్నదైన ఉడుత రామునికి సాయం చేసింది. ఈ 4 వాక్యాలని గమనించారు కదా. చూడండి కింద గీత గీసిన పదాలను విడతీయండి. కలిసినప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి. ఉదాహరణకి కృష్ణుడతడు, దాన్ని విడదీస్తే కృష్ణుడు ప్లస్ అతడు అయింది. తర్వాత సంధి పదం చూడండి. దుర్యోధనుడు ఎక్కడ, దాన్ని విడదీస్తే దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ. ఇక్కడ ఏం మార్పు జరిగింది? డు అనేది డే అనే అక్షరం కింద మారింది. ప్లస్ తర్వాత ఉన్నటువంటి ఏ అనేది పోయింది. ఆ ఏ అనేది ఇక్కడ డూలో ఉన్న ఒకారం పోయి డే అనే అక్షరం కింద మారింది. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి, పుట్టినింటికి. ఇక్కడ ప్లస్కు ముందు నా ఉంది కదా, ప్లస్ తర్వాత ఈ ఉంది. నా ఈ రెండిటికి సంధి జరిగి పుట్టినింటికి అయ్యింది. అలాగే మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఇంటికి. చిన్నదైన, చిన్నది ప్లస్ అయిన. చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్నీ. పై ఉదాహరణలో పూర్వస్వరం ఊ, పరస్వరం ఆ కలిశాయి. ఆ రెంటికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది. దీనికే సంధి అని పేరు. పైన 3 ఉదాహరణలు చెప్పుకున్నాం కదా మనకందరికీ ప్రపంచమందు వారంతా. అక్కడ మూడిట్లో కూడా పూర్వస్వరం ఊ వచ్చింది, పరస్వరం ఆ వచ్చింది. కింద ఉన్నటువంటి 5 పదాలలో మాత్రం మొదటిదేమో ఊ వచ్చింది, తర్వాత 2 ఆ వచ్చినాయి, తర్వాత 2 ఈ వచ్చినాయి. కాబట్టి ఇలా పదాలు వేరువేరు పదాలు కలిసి ఒక్క పదం కింద అయితే దాన్ని సంధి అని అంటారు. అర్థమైంది కదా. ఇప్పుడు 9వ పేజీ చూడండి. కింది పదాలను విడదీసి రాయండి. ఉదాహరణకి అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని. కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో. బాగుందని, బాగుంది ప్లస్ అని. మరేమి ఇవ్వగలరు, మరి ప్లస్ ఏమి ప్లస్ ఇవ్వగలరు. ఇందులో మూడిట్లో కూడా పూర్వస్వరం ఈ వచ్చింది. ది అనేది ఎలా ఏర్పడుతుంది? ద ప్లస్ ఈ. మీ ప్లస్ ఈ. రి ర్ ప్లస్ ఈ. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఈ అనేది పూర్వస్వరంగా వచ్చింది. తర్వాత కింది పదాలను కలిపి రాయండి. ఇప్పుడేమో మనం విడదీసాము. ఇప్పుడు అక్కడ విడదీసి ఉన్నటువంటి పదాలని మనం సంధి పదంగా రాయాలి. అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్ని అవ్వడం. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ముద్దర్లు ఉన్నట్లు. దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని. చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి. తర్వాత ఇక్కడ మనకు ఒక పట్టిక ఇచ్చాడు కదా, ఆ పట్టికలో ద్వితీయ విభక్తిని ఉపయోగించి వాక్యాలు రాయాలి. చూడండి. ఉదాహరణకి లక్ష్మణుని భార్య ఊర్మిళ. మొదటి గడిలోనేమో లక్ష్మణుడు అని ఇచ్చాడు, మధ్యలో గడిలో ని ను, మూడో గడిలోనేమో కొన్ని పదాలు ఇచ్చాడు. ఆ పదాలని మధ్య గడిలో ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలను ఉపయోగించి మనం వాక్యాలు తయారు చేయాలి. ఉదాహరణగా లక్ష్మణుని భార్య ఊర్మిళ అని ఇచ్చారు కదా, ని అనే అక్షరాన్ని ఉపయోగించారు అక్కడ. తర్వాత దేవుని నమ్మేవారు ఆస్తికులు. చెట్లను నరకవద్దు. తల్లిదండ్రులను గౌరవించాలి. పర్యావరణమును కాపాడాలి. ఇక్కడ మొదటి దాంట్లోనే నీ అనేది వాడాము, మిగిలిన మూడిట్లో కూడా ను అనేదే అర్థవంతంగా వచ్చింది. పై ఉదాహరణ వాక్యాల్లో ని లేదా ను అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేశాయి. ఇలా వాక్యంలోని పదాల మధ్యన చేరే నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనే ప్రత్యయాలను ద్వితీయ విభక్తి అని అంటారు. సాధారణంగా కర్మను గురించి తెలియచేసే సందర్భంలో
ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాం. కర్మ అంటే ఆ పనిని చేసే వాళ్ళని కర్మ అని అంటారు. ఇప్పుడు ఒకసారి చూడండి, తల్లిదండ్రులు నీ కానీ నువ్వు కానీ పెట్టకుండా గౌరవించాలి అంటే వాక్యం ఎలా ఉంటుంది? అసంపూర్ణంగా ఉంది కదా. తల్లిదండ్రులు గౌరవించాలి, లక్ష్మణుడు కాపాడాలి, ఇలా కాదు కదా. తల్లిదండ్రులను గౌరవించాలి అంటేనే అది వాక్యం అర్థవంతంగా ఉంటుంది. అర్థమైంది కదా. ఇక్కడ ప్రాజెక్ట్ పని ఇవ్వటం జరిగింది. అక్షరం లేదా అమ్మకు సంబంధించినటువంటి పాటలను సేకరించి మీ తరగతి గదిలో పాడండి లేదా ప్రదర్శించడం కూడా చేయవచ్చు. 10వ పేజీలో ఒక నీతి పద్యం ఇచ్చారు చూడండి. ఇది ఆట వెలది పద్యం. అమ్మ ఎనడి 2 అక్షరములే గాని అందులోని మహిమ కంతులేదు. అమ్మ మాట మధురమానందభరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. పద్యం చూడండి ఎంత బాగుందో. అమ్మ అనేది 2 అక్షరాల పదమే, కానీ అందులోని మహిమకు అంతనేదే లేదు. ఎంతో గొప్పతనం ఉన్నటువంటి 2 అక్షరాల మాట అమ్మ అనే పదం. అమ్మ మాట మధురం ఆనందభరితమౌ, మధురంగా ఉంటుందిట, తీయగా ఉంటుందిట. ఆనందభరితమౌ, మనల్ని ఆనందంలో మునిగిపోయేలాగా, ఆనందంతో పరవశించేలాగా చేసేటటువంటి తీయనైనటువంటి మాట అమ్మ మాట. అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమకి అంతు అనేది లేదు, సరిహద్దులు లేవన్నమాట. అమ్మ ప్రేమ అనంతమైనది అని ఈ పద్యానికి భావం. తర్వాత ఇక్కడ మీకు తెలుసా అనే శీర్షికలో 2 పదాలకి అర్థాలు ఇచ్చారు చూడండి. ఇది మనం పాఠం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, అయినా ఒకసారి చదువుకుని గుర్తు చేసుకుందాం. కవాతు. కవాతు అంటే సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతి. దీన్నే కవాత్ అని కూడా అంటారు. ఒక మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలటం అంటే పాద విన్యాసం చేయటం. కవాతు నిర్వహించడం ద్వారా సైనికుల యొక్క నిబద్ధత ఏమిటో మనకి తెలుస్తుంది. 2వ పదం అన్నప్రాసన. శిశువుకి మొదటిసారి అన్నం తినిపించే తంతు. దీని వలన శిశువుకు ఆయువు, తేజస్సు, అభివృద్ధి చెందుతాయి. అన్నప్రాసన రోజు శిశువు ముందు బంగారు నగలు, డబ్బు, పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులను పెడతారు. శిశువు ఏ వస్తువును తాకుతాడో ఆ వస్తువుతో సంబంధమైనటువంటి జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం మనందరిలో ఉంది. వీటిలో బంగారు నగలు, డబ్బు పుచ్చుకుంటే మంచిగా డబ్బు సంపాదిస్తారు అని ఒక నమ్మకం. అలాగే పుస్తకాలు, పెన్ను పుచ్చుకుంటే బాగా చదువుకుంటారు అని అర్థం. కత్తి పుచ్చుకుంటే మంచి వీరుడు, పరాక్రమవంతుడు అవుతాడని అర్థం. పూలు పుచ్చుకుంటే సున్నిత మనస్కుడు, సహృదయుడు అవుతారని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న భాషాంశాలు, వ్యాకరణాంశాలన్నింటినీ కూడా తప్పులు లేకుండా రాసుకుని బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.